ఇంకోండి పనగొంట కూర మీకు హైదరాబాద్లో అయితే అండి అమ్ముతున్నారు. ఇది మాకు అయితే చీలగొట్టలో గట్రా ఉంటే పొలం మీద ఉంటుంది. పనగొంట కూర చూసారా ఎంత ఉందో. తాజా ఆకండి ఇప్పుడే కోసుకొచ్చాను. మాకు వర్షం వస్తుందండి ఇక్కడ. రాత్రి నుంచి వర్షం పడుతుంది. మేము అయితే ఆషాఢంలోనే వండుకుంటామండి మేము. మరి ఇది పనగొంట కూర ఆషాఢంలోనే వండుకునేవాళ్ళం. ఇప్పుడు అందరం మళ్ళీ వండేసుకుంటున్నారు. ఇదేంటి చాలా మంచిదండి పనగొంట కూర. కడుపులో ఉన్న ఎంటుకలు గట్రా వెళ్తాయి కదండి అన్నంలోంచి, గమ్మున చూడకుండా తినేస్తాం. తల ఎంటుకలు అవి శుద్ధి చేస్తుందండి. ఇది రక్తం పడుతుంది మళ్ళీ ఇది అండి. పప్పులో వేసుకోవచ్చు, ఎప్పుడెట్టుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు అండి. నేను అయితే పచ్చడి చేస్తానండి దీన్ని. ఇప్పుడు ఇగో అండి మొన్న కొనుక్కొచ్చాయండి. ఇంకోండి ఇంతే ఉందండి. 4 కట్టలు 20 రూపాయలు. ఇంతే ఉందండి పనగొంట కూర. ఎన్ని కట్టలు ఎన్ని ఉన్నాయండి ఇందులో చెట్లు? 8 చెట్లు ఉన్నాయండి. 8 కొమ్మలు అక్కడ నేను లెక్క చూసినప్పుడు 8 కొమ్మలు ఉన్నాయండి. 8 కొమ్మలు 4 కట్టల కింద కట్టిందండి. ఇదిలాగా కట్టలు కడతాయండి. ఇది 4 కట్టలు 20 రూపాయలు. చూడండి ఎన్ని కట్టలు అవుతాయి అంటారండి ఈ కూరకి. చూడండి ఎంత ఉందో కూర. పనగొంట కూర అండి. ఇది చాలా బాగుంటుందండి ఇది కూర. అది ఎప్పుడు ఎట్టుకొచ్చండి, పప్పులు వేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకొచ్చండి. పచ్చడి చాలా బాగుంటుందండి. మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు. నేనైతే పచ్చడి చేస్తానండి. ఇది చూపిస్తాను మీకు పచ్చడి చేసి ఏం వేసుకోవాలి ఇందులో.